ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అండ్ మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్రీ సాటర్డే సాంగ్, సండే ప్రేయర్ మనం చూసుకుంటున్న విషయం మనకు తెలుసు. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని రోజుల నుంచి నేను సాటర్డే సాంగ్ పాడలేకపోతున్నాను. సో సింగర్ని కానప్పటికీ దేవుడు నాకు ఇచ్చిన చిన్న తలంతే నేను ఉపయోగించుకోవాలన్న దేవుని యొక్కలో నాకు చిన్న ఆశ, అంతే తప్ప వేరొకటి కాదు. కాబట్టి అలాగే ఒకసారి మనం మిస్ అయినప్పుడు సండే 2 చూసుకుంటాను తెలుసు. అలానే ఈరోజు 2 కూడా మనం చూసుకుందాము. తర్వాత లాస్ట్లో ప్రే చేసినప్పుడు నా కోసం కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ఇంకను మీ యొక్క అంశాలు కూడా ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రేయర్లో మీరు కూడా జ్ఞాపకం చేసుకుంటారని వేడుకుంటున్నాను. ఆధారం నాకు, ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు, ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. ఆధారం నాకు, ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు, ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. తల్లి తండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైన ఆధారం నాకు, ఆధారం తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు, ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. భక్తిహీన బంధములో నేనుండగా, శ్రమల సముద్రములో పడి ఉండగా, భక్తిహీన బంధములో నేనుండగా, శ్రమల సముద్రములో పడి ఉండగా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు, ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు, ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. దారిద్రపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన నా యేసయ్యా. దారిద్రపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా. విడువను ఎడబాయనని పలికిన నా దేవా, విడువను ఎడబాయనని పలికిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు, ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు, ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. దిగులు పడిన వేళల్లో దరి చేరిన దేవా, అవమానపు సుడిలో నడిచొచ్చిన నా దేవా, దిగులు పడిన వేళల్లో దరి చేరిన దేవా, అవమానపు
హృదయపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నానే కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ మహోన్నత ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీకు అసాధ్యం అంటే ఏది కూడా లేదు నాయన, మీకు సమస్తమును సాధ్యమే తండ్రి. అద్భుత కార్యములు చేయవాడా, ఆశ్చర్య కార్యములు చేయవాడా, అద్భుత కార్యములు చేసేవాడు నీవే నాయన, ఆశ్చర్య కార్యములు చేసేవాడు నీవే తండ్రి. ఇదిగో నా ప్రియ పరలోకపు తండ్రి గారు, మీరేమడిగినని కూడా నాయన అది మీరు నమ్మికించి ప్రభా తండ్రి నమ్మకంతో అడగమని సెలవిచ్చిన ప్రభుత్వాన్ని ప్రభా తండ్రి పొందుకుంటాము కాదు కానీ పొందుకున్నామన్న విశ్వాసముతో చేయమని సెలవిచ్చిన నా దేవ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదధూలికి వందనాలు ప్రభా. దిగులు పడకము, నేను నిన్ను బలపడతానని సెలవిచ్చి ప్రభా తండ్రి అడుగుతున్న తండ్రి వందనాలు ప్రభా. అని యెషయా 41:10 చెప్తున్న ప్రభా, చాలామంది అనేక రకంగా కుటుంబాలు వాళ్ళకున్న సమస్యలు బట్టి, ఒంటి సమస్య బట్టి, ఇంటి సమస్య బట్టి నాయన ఏదో వేదన చేతి అనేక మంది దిగులుతో ఉన్నారు ప్రభా. ఆ దిగుల నుంచి యేసు నామములో విడుదల దాయిచ్చమని కోరుకుంటున్నాం ప్రభా. మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభా తండ్రి. అయా కొండల తట్టైనా గొట్టల తట్టైనా మాకు సహాయం కలుగుతుందా నాయన, సహాయం చేయవాడు నీవే తండ్రి. ఇతర దేశం నుంచి ఇరుక్కుపోయిన వాళ్ళకి ప్రభా, వాళ్ళ యొక్క దేశం వెళ్ళడక మళ్ళీ సహాయం చేయమని అటువైపు వాళ్ళందరూ కూడా నాయన రిలీజ్ చేయడం సహాయం దయచేతండి నాయన. దయచేసి యుద్ధములను ఆపమని అడుగుచున్నానయ్యా, ప్రయాణికులు కాపాడమని అడుగుచున్నాను. యుద్ధ విషయంలో అతన్ని సమాధానపరచమని ప్రభు, ఇరు దేశాలను కూడా సమాధానపరచమని అడుగుచున్నాను తండ్రి నాయన. ప్రయాణికులు కాపాడండి, చదువుకుంటున్న యువకులు కాపాడండి, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి పరిపూర్ణమైన స్వస్థత దయచండి. వాళ్ళకి చేతి నిండా డబ్బు, ఒంటి నిండా స్వస్థత, ఆరోగ్యం ఇమ్మని కోరుకుంటున్నాను ప్రభు. వాళ్ళకి కావాల్సిన మనుషులను పక్కన ఉంచమని అడుగుచున్నాను తండ్రి. ఆ తల్లిదండ్రులు దీవించమని అడుగుచున్నాను తండ్రి గారు నాయన. ఓల్డేజమ్స్లో ఉన్న వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. చిల్డ్రన్ సంవత్సరంలో ఉన్న ఆ పిల్లలకున్న దుఃఖాన్ని తీసి ఆ బిడ్డలను కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ కృపా కనికిరాలు, మీ దీవెనల ఆశీర్వాదించమడుచున్నాను. ఏకాకలి సంసారాలుగా చేస్తున్న సెలవిచ్చిన ప్రభా, వయసు అయిపోతున్నప్పటికీ కూడా ఇంకా ఎంతోమంది ప్రభా ఒంటరి జీవితాలతో ఉన్నారు ప్రభా. తల్లిదండ్రులు కూడా మంచి సంబంధాలు పిల్లలకి రావాలని ఎదురు చూపులు ఉన్నాయి నాయన. సమయం అంతా వృధా అయిపోతుంది. దయచేసి నాయన బిడ్డలకి నాయన మంచి స్త్రీ తోడు, పురుషు తోడు అందించిన కుటుంబాలు ఏర్పాటు చేయడానికి నీకు దేవుడు కలదని పేరుంది ప్రభా. దయచేసి నాయన మీరు కుటుంబాలను ఏర్పాటు చేయమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. దయచేసి సహాయం దయచేతండి. ప్రతి ఒక్కరికి కూడా నాయన కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయండి ప్రభు. ఏ ఒక్కరు కూడా నాయన మౌనముగా లేకూడనట్లుగా తండ్రి, ఒంటరిగా లేకూడనట్లుగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కుటుంబాలతో మందిరానికి వెళ్ళడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నిశ్చయముగా నీ దుర్దేశం నువ్వు మరిచేదన్నట్టుగా నాయన అని యోబు 11:16 చెప్తున్న ప్రభా, నిజమనైనా ఎవరే దుర్దేశంలో ఉన్నారో ఎప్పుడు మీ సహాయం చేస్తారని వాళ్ళు మీ యొక్క సహాయాన్ని కోసం ఎదురు చూస్తున్నారు. నా దుర్దేశాలు పోతాయి, నా దుఃఖ దినములు పోతాయి, నా వేదనలు పోతాయి, నేను దేవుడితో చెప్పుకున్నాను కదా అని ఎంతమంది మీకు ఏ రకంగా మొరపెట్టుకుంటున్నారో దేవా మీకు మాత్రమే తెలుసు, వాళ్ళకు మాత్రమే తెలుసు ప్రభా. మాటలనే మాకు మాత్రం ఏమీ తెలియదు ప్రభా. విక్రించే మాకైతే ఏమీ కూడా తెలియదు ప్రభా. దయచేసి నాయన సమస్యలు వారిని ప్రాణములను నేను లేపదనని ప్రభా తండ్రి నాయన నీవు మాట్లాడుతున్న తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దయచేసి సొమ్మసిల్లిపోయిన ప్రాణములను లేపమని ప్రభా తండ్రి వేడుకుంటున్నాను ప్రభా. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నాను నా తండ్రి. నీవు ప్రభా తండ్రి మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. నిశ్చయముగా బిడ్డల మీద మీ కృపనుంచమని, మీ కనికరాలుంచమని అడుగుచున్నాను. ఏ శోధనలు కూడా రాకూడనట్లుగా చేయండి ప్రభా. అలానే ప్రభుత్వం ఎంతమంది గృహాలు కట్టుకోవాలనుకుంటున్నారో యేసు నామములో వాళ్ళ గృహాలను నిర్మించమని అడుగుచున్న ప్రభా. ఎంతమంది లోన్లు పెట్టుకున్నారు యేసు నామములో వాళ్ళ లోన్లు విడుదల చేయమని అడుగుచున్నాను ప్రభా. ఎన్ని కడుతున్న బిల్డింగ్స్ ఆగిపోయే ప్రభుత్వం యేసు నామములో మళ్ళీ యొక్క కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా పూర్తి చేయమని అడుగుచున్నాను తండ్రి. వాళ్ళకి కావాల్సిన ధన సహాయాలు అందించమని అడుగుచున్న ప్రభా. కోర్టులో ఉన్న సమస్యలను విడుదల దాయిచేయండి ప్రభా. ఎంతమంది భార్య భర్తల గొడవలైపోయి విడుదల కలిగి ఉన్నారు ప్రభా. వాళ్ళ సమాధాన పడి ప్రభా మళ్ళీ కలుసుకోవడం సహాయం తెచ్చిన ఏ కోర్టు గొడవలు, ఏ సమస్యలతో దిగులు వేదనగా ఉన్నారు ప్రభా. వాళ్ళకున్న సమస్యను దిగిన వేదన తీసివేసి త్వరగా ప్రతి వాళ్ళకి మంచి జడ్జిమెంట్ ఇమ్మని అడుగుచున్నాం ప్రభా. అలానే ప్రభా లాయర్ల బృందాన్ని, డాక్టర్ల బృందాన్ని ప్రభా
నా తండ్రి గవర్నమెంట్ యొక్క సంబంధించిన బృందాన్ని 3 సెక్టర్స్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా నాయన కాపాడము, పోలీసు బృందాన్ని అందరినీ కాపాడమని అడుగుచున్న ప్రభా. 24 అవర్స్ కూడా నా తండ్రి నాయన ఎంతగానో ప్రభుత్వం మాకు కాపుదలకి ఇక్కడ మేము ఎంత ఇష్టాసారంగా జీవించిన యవ్వన కాలంలో అలా భార్య బిడ్డలు వదులుకొని మా కోసం కాపులా కాసిన అయ్యా మా సైనికులు మా సోల్జర్స్ని కూడా కాపాడమని వేస్తున్న నామంలో దీవిస్తున్నాం తండ్రి, ఆశీర్వదిస్తున్నాం ప్రభా. బిడ్డలు మీ నామంలో మీ కాపుదల బిడ్డలు కొంచెం అని అడుగుచున్నాం ప్రభా. ఏ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా ప్రజలకి కొంచెం మంచి అనుకూలమైన పరిపాలన దయచేసి అడుగుచున్నాను తండ్రి. నాన్న ఎవరు కూడా ప్రభు తండ్రి ప్రతి ఒక్కరు సోమరపోతులు బద్దకస్తులు కాకూడనట్లుగా తండ్రి మాది మేము కష్టపడాలన్న ఆశంగా దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అదే రీతిగా ప్రతి ఒక్కరి మీద మీ కృపను కురుమరించండి అయ్యా. పాలు తాతున్న పసిబిడ్డల మీద మీ కృపను కురుమరించండి. తల్లిదండ్రులు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు బిడ్డలు తెలిసి తెలియకుండా ప్రమాదకరమైన ప్లేసుల్లోకి నాయన దయచేసి నాయన వాళ్ళు వెళ్లకుండానట్లుగా కాచి కాపాడమని మీ కృపా కనికిరాల నుంచి మీ దీవెనల హస్తాలు ఉంచమని వేడుకుంటున్నానయ్యా. మీకు అసాధ్యమంటూ ఏది కూడా లేదు ప్రభా. మీకు సమస్తమని సాధ్యమేతని తప్పనిసరిగా దేవానాయన మీరు కార్యం చేయమని అడుగుచున్నాను తని మీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. మీకు అసాధ్యమంటూ ఏది కూడా లేదు ప్రభా. మీరు ముందుండి నన్ను వెనుక నడిపించి సహాయం చేయమని అడుగుచున్నాను తని. అలానే పురాతన నా మందిరాన్ని కాపాడమని నా సేవను కాపాడమని అడుచు. ఇంకని మీ కొరకు నా తండ్రి నాకు తెలిసిన 4 మాటలు నలుగురితో పంచుకొని భాగ్యం దయచేతండి. వేలలో లక్షల్లో కాకపోయినా ప్రభా తని మీ 12 మంది శిష్యులు 12 మందికి చెప్పినట్టుగా ప్రభా మీరు ఒకరు 12 మందికి చెప్పినట్టుగా అలాగే నేను కొద్దిపాటుగా నేను చెప్పే అవకాశం మాకు కల్పించమని అడుగుచున్నాను బాబు. ఒక్కరినైనా మార్చి మనసును మా అందరికీ కూడా దయచేయమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క నీరుకు పరివారు మిత్ర శత్రులు అందరూ సహోదర ప్రేమ మంచి బంధం కలిగి ఉండలేదని ఎవరు కక్షలో కార్పణ్యాలు గొడవలు యుద్ధమునకు దిగకుండానట్లుగా ప్రతి కుటుంబం ప్రతి ఇంట్లో కూడా శాంతిని సమాధానాన్ని ప్రసాదించమడుచు. ప్రతి ఒక్కరి చేతిలో ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు తీసేనైనా బేదరికం రాకుండా నేను నిన్ను పెంచి పోషించేదని సెలవిచ్చింది ప్రభా. ఇదిగో తండ్రి ఒక నార్మల్ శాలరీ తెచ్చుకున్న వాళ్ళు కూడా బ్రతకలేకపోతున్నారు ప్రభా. ఒక ఉన్నతమైన శాలరీ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు వస్తున్నాయి ప్రభుత్వం. నేను ఏదైనా చిన్న హాస్పిటల్ ఖర్చు వచ్చిందంటే నైనా 1 సంవత్సరం డబ్బులు కూడా సరిపోవట్లేదు ప్రభా. దయచేసినైనా కాబట్టి అలాంటి అనారోగ్యానికి ఏ ఇల్లు బలి చేయొద్దని అడుగుచున్న ప్రభా. ఏ తెగులు కూడా నీ గుడారం సమీపించదన్నట్టుగా వాళ్ళ శరీరం అనే గుడారం ఏ తెగులు కూడా సమీపించుకున్నట్లుగా ఏ యొక్క డబ్బులు వాళ్ళ కష్టపడుతున్న కష్టార్జిత వాళ్ళ శరీరానికి పెట్టుకోకూడనట్లుగా ఏసునామములో కాపాడమని వేడుకుంటున్నాను దేవా. స్తోత్రాలు నాయన. అందరిని కూడా కాపాడుతండి. మీ కృపా కాపుదలు కనికిరాలు ఉంచమని అడిగి కోరుకుంటూ దీవిస్తున్నాను తండ్రి. అలానే హాస్పిటల్లో వాళ్ళు మరి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుని ఒంటరైన వాళ్ళు మరి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోతండి ప్రభా. తండ్రి నా తండ్రి మా యొక్క బలమైన తోడు ప్రభుత్వం బలహీనులకి కావాలి ప్రభా. వృద్ధాప్యాలు ఉన్న వాళ్ళకి పసిబిడ్డలకి ప్రభుత్వం అనాథల్లో ఉన్న పసిబిడ్డలకి కానీ ప్రభుత్వం హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కావాలి ప్రభా. దయచేసి మీరు అలాంటి వాళ్ళకి చేస్తేనే కదా అదే కదా నిజమైన ఉపవాసం అని సెలవిచ్చిన ప్రభా. దయచేసి మీ కృపా కనికిరాల నుంచి దయచేసి మీ తోడు నడించి మీరు ముట్టి స్వస్థపరిచి ఆశీర్వదించి సహాయం చేయమని కోరుకుంటూ సమస్త మీ చేతులకు అందించుకుంటూ వేడుకుంటున్నాయన. దయతో చిన్న ప్రార్థన మీ సన్నిధిలో పరిమళ ధూపం వల్లే తిరిగినమని అడుగుచున్నాను నాయన. దయచేసి ప్రభుత్వాన్ని మా తప్పులన్నీ కూడా క్షమించి మా ప్రార్థనకు ఇప్పుడు చేసిన ప్రార్థనకు ఇప్పుడే ప్రతిఫలం దయచేయమని త్వరగా రానని మీ కుమారుడు మా ప్రభువైన యేసయ్య నామమున వేడుకుంటూ బ్రతిమలాడుకుంటూ నామ తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయము తండ్రి. మా భువనేశ్వర అపరాధములను మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తెక్కడిని తప్పించమని ఆయన రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.